హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. మంజుమాల్ బాయ్స్ చిన్న సినిమా, పెద్ద హిట్. మలయాళంలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 225 crores కలెక్ట్ చేసింది అని విన్నా. తెలుగులో రిలీజ్ అవుతోంది అని తెలిసి ట్రైలర్ చూసా. ఇదేదో అడ్వెంచరస్ మూవీలా అనిపించడంతో చూద్దామనే ఇంట్రెస్ట్ కలిగింది. వెంటనే ప్రీమియర్ షోకి టికెట్స్ బుక్ చేసేసా. మూవీ బాగుంది. ఇదొక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిన మూవీ. సర్వైవర్ థ్రిల్లర్. మూవీ గురించి మాట్లాడాలి అంటే కొంచెం స్టోరీ చెప్పాల్సి ఉంటుంది. స్పాయిలర్స్ అనుకుంటే స్కిప్ చేసేయండి. ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి గునా కేవ్స్ అనే ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తారు. ఒక్కొక్కడికి 30 years వచ్చినా అల్లరి చిల్లరగా ఉంటారు. టీనేజ్ కుర్రాళ్ళు చేసే చిల్లర వేషాలు వేస్తూ ఉంటారు. అలా ట్రిప్ని ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన వాళ్ళు రిస్క్ చేసి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఒక డేంజరస్ లోయని చూద్దామని వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళల్లో ఒకడు స్లిప్ అయి ఆ లోయలో పడిపోతాడు. ఇక్కడ మొదలవుతుంది అసలు స్టోరీ. మూవీ పెద్ద హిట్ అవడానికి మెయిన్ రీజన్ ఈ పాయింటే. ఆ లోయలో పడినవాడు బ్రతికాడా, చచ్చాడా, వాణ్ణి ఆ లోయ నుండి ఎలా బయటికి తీశారు అనే ఎలిమెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా చూసేలా చేస్తుంది. లోయలో పడిన వాణ్ణి బయటికి తీయడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, వాటిని ఎలా దాటుకొని ముందుకి వెళ్లారు అని చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలాసేపటి వరకు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయలేదు. కానీ ఇంటర్వెల్కి ఒక 15 to 20 minutes ముందు నుండి అసలు సినిమా స్టార్ట్ అవడంతో నెక్స్ట్ ఏంటా అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్ని హ్యాండిల్ చేసే విధానం. నిజంగా చాలా కష్టం ఇలాంటి సీన్స్ని తీయడం. ఎలా తీసారో కానీ ఆ ప్రాసెస్లో మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతాం. బీజిఎం కూడా సీన్స్కి తగ్గట్టుగా బాగుంది. మూవీకి సపోర్ట్ చేసేలానే ఉంది. యాక్టర్స్ ఎవరెవరో నేమ్స్ నాకు తెలియదు కానీ చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అని చెప్పాలి. విజువల్స్ కూడా సూపర్గా ఉన్నాయి. మీకు ఇలాంటి సర్వైవల్ కైండ్ ఆఫ్ స్టోరీస్ నచ్చితే మాత్రం తప్పకుండా చూసేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మూవీ మంచింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.